హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫో పోస్ట్ తెలుగు. నేను మొన్న మీకు చెప్పినట్లుగానే 19th పోస్టల్ జీడిఎస్ మెరిట్ లిస్ట్ వస్తుందని చెప్పాను. నేను చెప్పినట్లుగానే నిన్న నైట్ 10 to 11 మధ్యలో మనకు మెరిట్ లిస్ట్ వదలడం జరిగింది. నేను మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తానే వీడియో చేసి అందరికి అప్డేట్ ఇచ్చానండి. ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మెరిట్ లిస్టు చాలా దారుణంగా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, మెరిట్ లిస్ట్ కూడా కట్ ఆఫ్ చాలా తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అనూహ్యంగా తెలంగాణలో కట్ ఆఫ్ పెరిగింది, తగ్గడానికి బదులు పెరిగింది. ఇది ఎలా జరిగిందంటే ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా తెలంగాణలో అప్లై చేశారు. ఈ అప్లై చేయడం కారణంగా 95 నుంచి పైనే ఉంది, కానీ కట్ ఆఫ్ 95కి కిందికి ఒక్క దగ్గర కూడా లేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అండి. తెలంగాణలో కట్ ఆఫ్ పెరగడం వల్ల చాలామంది తెలంగాణ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే 100% కంటే ఎక్కడో 1-2 దిక్కలు తప్ప అన్ని దగ్గర కూడా 100% ఉంది. ఇంకనూ 100% ఉంది. 99 పాయింట్లో ఒక 2-3 దగ్గరలా వచ్చిందండి. అది కూడా పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకు కనిపిస్తున్నాయి. అవి కూడా దాదాపు అన్నీ కూడా 100% కనిపిస్తున్నాయి. ఈ కరోనా పాస్ వల్ల 100% అనేది ఇప్పుడే మనకు తగ్గేలా కనిపించడం లేదు. ఆంధ్రాలో కట్ ఆఫ్ అస్సలు తగ్గలేదండి, ఆ 100% అలాగనే ఉంది. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్లో ఏమైనా తగ్గుతుందేమో చూడాలి. తెలంగాణలో అయితే 95% కంటే బిలో కట్ ఆఫ్ అనేది తగ్గే ఛాన్స్ అయితే చాలా చాలా తక్కువ ఉంది. ఆంధ్ర వాళ్ళందరూ కూడా తెలంగాణలో అప్లై చేసి ఇక్కడ కట్ ఆఫ్ అనేది అస్సలు తగ్గకుండా చేయడం జరిగింది. ఈ మెరిట్ లిస్ట్ చూసినాక చాలామంది అభ్యర్థులు చాలా నిరాశపడి ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, చాలామంది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనకు రిజెక్ట్ అవ్వడం ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఆ సెకండ్ మెరిట్ లిస్ట్లో అయినా మీకు రావాలని కోరుకుంటున్నా. ఈ సెకండ్ మెరిట్ లిస్టు మనకు ఒక 20 to 25 డేస్లో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ వస్తుందండి. ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు జాబితాను తీసేసి వాళ్ళ స్థానంలో మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్లో కూడా ఎంతమంది పోస్టులు ఖాళీ అవుతాయనేది నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చాలామంది కూడా నేను రిజల్ట్ 19 అంటే చాలామంది మీకు ఎవరు చెప్పారు, అఫీషియల్ చెప్పారా, ఏ అఫీషియల్ అని ఎగతాళి చేశారు. నేను పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఎంతో కొంత నాకు తెలిసి ఉంటుందండి. ఖచ్చితంగా మీకు నేను చెప్పానంటే జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. రాంగ్ అయితే నేను పోర్ట్రేట్ చేయను, ఇది గమనించుకోగలరు. ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.